నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? సిటీ మర్జు సిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చార్జ్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. సచివాలయానికి పోయిండు పవన్ సారు, పూలవాన కురిపించిర్రు అమరావతి రైతులు. పూపాటిలా మొదలైంది సన్మానాల పంచాది, తాపతాపకు ఏందో మరిది. ఋషికొండ ప్యాలెస్ అవుతున్నది వైరల్, పబ్లిక్ సొమ్మును వేస్ట్ చేస్తున్నారని పెడుతున్నారు కామెంట్స్. యజమాని చెప్పినట్టే చేస్తున్నది కోడి, అందరూ పరిశాన్ అవుతుండ్రు ఈ వీడియో చూసి. పసుపు బిల్లతోని పని అవుతుంది అంటున్నా గంగులు. ఆ పసుపు బిల్ల పెట్టుకొని పోతే వాళ్ళ ఆఫీసులలో పని అవుతుందని చెప్తున్నాం. ఇలా కొత్తగా ఏమున్నది, పెద్ద వెరైటీ ఏమున్నది? ఇలా ఏపీ చిన్న ముఖ్యమంత్రి జనసేనాని పవన్ సారు సచివాలయానికి పోయిండు. గప్పట్లు ఎప్పుడో 2010 అప్పుడు పోయిన పవన్ సారు మళ్ళా గిప్పుడు పోయిండు. అయితే ఇప్పుడు ఇది వార్త కాదు, ఆయన పోయిన విధానం, పోయేటప్పుడు పబ్లిక్ స్వాగతం పలికిన విధానం గురించి ముచ్చట. అమరావతిలా మొగుల మీదకించి పూలవానకి ఇట్లా వడ్డదా ఏంది అన్నట్టే ఆయనే రోడ్లు. గెలిచిన తర్వాత చిన్న ముఖ్యమంత్రి హోదాలా తొలసూరి మల్క ఏపీ సచివాలయానికి వచ్చిండు జనసేనాని పవన్ సారు. ఇక అమరావతి రైతుల సంబరం చిన్నగలేదు పోన్రి. 3 టన్నుల పూలతోటి పవన్ సారు మీద పూలవాన కురిపించిండ్రు అమరావతి రైతులు. కూటమి గెలిచి చిన్న ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం రాజధానికి వచ్చిండు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు. కూటమి అధికారంలోకి వచ్చుట్లా పవన్ సారే మేను. కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టే ఏపీకి అమరావతి రాజధాని అయింది. గందుకే కూటమి సర్కార్ వచ్చేటందుకు బగ్గ పనిచేసిన పవన్ సారి మీద పాయరాన్ని గిట్ల చూపెట్టుకున్నారు అమరావతి రైతులు. సచివాలయం దాకా పెద్ద ర్యాలీతోటి పోయిండు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు. తొవ్వంత పూలతోటి పోటువలతోటి పోటీ పడ్డారు జన సైనికులు. దారెంబటి అడిగిన వాళ్ళందరికీ సెల్ఫీలు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా దండాలు పెట్టుకుంటా పోయిండు పవన్ సారు. ఇక సచివాలయంకు పోయిన పవన్ సారు ఆయన చాంబర్ను చూసుకున్నాడు. గంటకంటే ముందుగాల ముఖ్యమంత్రి బాబు సార్ను కలిసిండు సచివాలయంలా. ఇక పవన్ సారుకు భద్రత కూడా పెరిగింది. Y+ సెక్యూరిటీ తోటి పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ను కూడా ఇచ్చిర్రు. మరిగా ముంగట జనాలకు ఎంత పని చేస్తాడో, నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టుకుంటాడో చూడాలే జనసేనాని పవన్ సారు. గప్పట్లా సెయ్యి పార్టీల కదా ఎట్లా పంచాదులు అయ్యేటియో, ఇప్పుడు తెలంగాణ పూ పార్టీల గట్లయితూనే పంచాదులు. ఎలక్షన్ల ముంగట్నేమో బండి సంజయ్ అన్నకు, ఈటెల సారుకు, ధర్మపురి అరవింద్ అన్నకు ఇట్లా ఒకలంటే ఒకలకు పడనే లేదు అని వార్తలు వచ్చినాయి. ఇక ప్రచారంలో కూడా ఎవ్వరూ కలిసి ప్రచారం చేయలే. అయితే ఇప్పుడు సన్మానాల పంచాదులు అవుతున్నాయట పూ పార్టీలా. మరిగా పంచాదుల సంగతి ఏందో గీ ముచ్చట చూసి పురా కలుసుకురా పురి. ఎమ్మెల్యేలకెంచి 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది పూ పార్టీ ఏపీలా. ఇక తెలంగాణలేమో 4 ఎంపీ సీట్లకెంచి 8 ఎంపీ సీట్లు గెలిచింది. ఇక తెలంగాణలో ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులు అయినరు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్న. ఇక ఎల్లుండి రాష్ట్రానికి వస్తున్నారు. అయితే వీళ్ళిద్దరికి ఘనంగా సన్మానం చేయాలని ఆలోచన చేసిర్రు పూ పార్టీ కార్యకర్తలు, లీడర్లు. అగ్గో గదేగిప్పుడు పెద్ద పంచాయతీకి కారణమైంది.
రాష్ట్రంలో పువ్వు పార్టీ గెలిచింది 2 ఎంపీ సీట్లు కావు 8 సీట్లు గెలిచినాం. గది యాది మరవద్దు కదా. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూడకుండా చేస్తే ఎంపీలుగా గెలిచిన 8 మందికి సన్మానం చేయాలి, లేకపోతే లేనే లేదు అని గరం ఉన్నారట తతిమ ఎంపీల బలగం. మల్కాజ్గిరి కెంచి ఈటల సారు 3 లక్షల మీదనే మెజార్టీ తోటి గెలిచిండు. అరవింద్ అన్న కూడా 2వ మల్క ఎంపీగా గెలిచిండు. ఇట్లా పువ్వు పార్టీలో గెలిచిన అందరికి సన్మానాలు చేస్తేనే మంచిగా ఉంటది కానీ సెంట్రల్లో పదవచ్చిన వాళ్ళను పెద్దగా చూసి రాష్ట్రంలో ఎంపీలు ఉన్నోళ్లను తక్కువ చూసుడు పార్టీకైతే మంచిది కాదు అని కార్యకర్తలతోటి పాటు తతిమ ఎంపీలు కూడా అనుకుంటున్నారట. ఇక మరి కిషన్ రెడ్డి సారుకు బండి సంజయ్ అన్నకే సన్మానం చేసి తతిమోళ్లకు చేయకపోతేనైతే ఇప్పటికున్న పంచాయతీలు సరిపోవన్నట్టుగా కొత్త తలకాయ నొప్పులు మీదేసుకున్నట్టే పువ్వు పార్టీ. ఏమైతుందో రెండొద్దుల తెలుస్తదిగా పువ్వు పార్టీల సన్మాన పంచాది. ఏపీకి రాజధాని వైజాగే. ఎలక్షన్ల గెలిచినాక ఈ నుంచే పాలన షురూ చేస్తా, ఈయనే మకం పెడతా అని ఎలక్షన్ల ముంగట బగ్గనే చెప్పిండు కదా మాజీ సీఎం జగన్ అన్న. వైజాగ్లోనే అడ్డా పెడతా అని అంటే ఏమో అనుకున్నాం కానీ ఋషికొండ కాడ కట్టిన బంగ్లా లోపట బగ్గనే సౌలతులు చేసుకున్నాడు కదా. ఇక నిన్నట్సుంది సోషల్ మీడియాలో ఋషికొండ బంగ్లాని మస్తు వైరల్ అవుతున్నది. ఈ ముచ్చట మీదనే అటు సైకిల్ పాటోళ్ళు ఇటు పంక పాటోళ్ళు సెటైల మీద సెటైల్ చేసుకుంటున్నారు. మరి ఇక బంగ్లా ముచ్చటేందో మనం కూడా చూద్దాం పాండ్రి. వారెవ్వా చూస్తున్నారా నుల్లా బాత్రూమే ఏ తీరుగున్నదో. గా నడిమిట్లున్న స్నానాల టబ్బే 26 లక్షల రూపాయలట. బాత్రూంలో సెంటర్ వేసి కూడా పెట్టినట్టున్నారు కదా. మరి జగన్ అన్న మజాకా బాత్రూమే గీ తీరుగా కట్టించిండంటే ఇక కడమ రూమ్ల గురించి చెప్పక్కర్లేదు. 500 కోట్ల రూపాయలతోని గీ బంగ్లాలు కట్టించిండ్రట. ఇక ఇప్పుడు ఎలక్షన్ల కుడి ఎడమై పంకపట్టి ఘోరంగా ఓడిపోయింది కదా. ఇక అందరూ గీ రిషికొండ బంగ్లా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు సారు ఏపీకి రాజధాని అమరావతి అని అంటున్నాడు. సారు ఎట్లాగా అమరావతిలోనే ఉంటాడు కావచ్చు. మరి గన్ని 100 కోట్లు పెట్టి ఋషికొండ కాడ కట్టిన గీ బంగ్లా పరిస్థితి ఏందని అందరూ గుసగుస పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. ప్రజాధనాన్ని జగనన్న ఏ తిరిగి ఖర్చు పెట్టిండో చూడుండ్రని సైకిల్ పాటోళ్ళు వైరల్ చేస్తుంటే మేమేం మా కోసం కట్టుకోలే, రాష్ట్రపతి ప్రధాని ఇట్లా ఎవలొచ్చినా ఉండేనికి అందరి కోసం కట్టినామని పంకపట్టోళ్ళు అంటున్నారు. ఏపీలా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంటే జగనన్నేమో ఆయన ఉండనికి పబ్లిక్ సొమ్ముతోని ఇంత విలాసవంతమైన బంగ్లా కట్టుడు అవసరమా అని ఇంకొందరు గరమవుతున్నారు. ఏం లీడర్లు ఉన్నారు ఏమో పోన్రి. జనాలు ఓట్లెత్తే గెలిచి జనం కోసం ఏమన్నా చేస్తారనుకుంటే అలా విలాసాల కోసం జనాల ట్యాక్సుల రూపంలో కట్టే పైసలను గిట్ల ఉత్తగా వేస్ట్ చేస్తున్నారని గరమవుతున్నారు చాలా మంది. అవులా మనం ఇంట్లో సాదుకునే జీవాలు మన మాట వింటాయా? ఇంటాయి. ఎందుకనే? ఇంట్లో సాదుకునే కుక్కలు పిల్లులు మనుషుల మాటల్ని అర్థం చేసుకొని వాళ్ళు చెప్పినట్టు చేస్తాయని అంటారు కదా. కొన్ని పక్షులు కూడా మనుషులు చెప్పినట్టు చెయ్యంగా మనుషులు మాట్లాడినట్లే మాట్లాడంగా మీరు కూడా చూసి ఉంటారు. కానీ ఒక కోడి మనుషులు చెప్పిన మాటల్ని వినంగా మీరు ఎన్నడన్నా చూసిండ్రా? చూడలేదా? అయితే ఇప్పుడు చూడండి. ముందుకి 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 ముందుకు 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 రైకిరా ముందుకు ముందుకు. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇది? కర్రెకోడి ముందుకు పొమ్మంటే ముంగటికి పోతుంది, వెనకకు రమ్మంటే వెనకకు వస్తుంది. మనుషుల మాటలు కోళ్ళు కూడా వింటాయా అని పరిచయం అవుతున్నారు కదా. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ ఊళ్ళే మల్లారెడ్డి అనే గీ అన్నకు కోళ్ల ఫామ్ ఉన్నదట. ఆ ఫారంలోనే కడక్నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడట.
ఇక కడక్నాథ్ కోళ్ళల్లా గీ కోడైతే అన్న ఎట్లా చెప్తే అట్లా ఇంటదట. అంతేనా అన్న? నేను అన్ని రకాల కోళ్ళు పెంచుతుంటాను. ఇప్పుడు నా దగ్గర ఒక 200 కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి. ఆ కడక్నాథ్ కోళ్ళల్లో ఒక కోడి ఏంటంటే అది దానికి నేనంటే చాలా ప్రేమ. అది ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి కూర్చోవడం, నా పైన ఎక్కడం, తర్వాత భుజాల మీద కూర్చోవడం, కాళ్ళ మీద కూర్చోవడం ఇట్లా చేస్తుంటుంది. తర్వాత అది ఇంకోటి ఏంటంటే మనం ఏం చెప్తే అది తింటుంది. వచ్చి కూర్చున్న తర్వాత వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంటుంది. తర్వాత ముందుకు రమ్మంటే ముందుకు వస్తుంటుంది, వెనుకకు రమ్మంటే వెనుకకు వస్తుంటుంది. మనం చెప్పినట్టుగా అది ఫాలో అవుతుంటుంది. ఇక అది దాన్ని నేను అందుకే చాలా ప్రేమ ఉంచుకుంటాను. అది ఎప్పుడు కూడా నా చుట్టూ తిరుగుతుంటుంది, నేను చెప్పినట్టు వింటుంటుంది. అది ఇన్నరా ఈ కర్రెకోడికి అన్నంటే మస్తు పాయరమట. ఎప్పుడు హచ్చు కుక్క లెక్క ఎంబట్టే తిరుగుతుందట. ఇక అన్న కూడా దాన్ని మస్తు పాయరంగా చూసుకుంటాడట. ఇక కోడి చెప్పినట్టు ఇంటుండే వరకు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతున్నది. అన్నా ఈ కోడికి ఇంకా మంచిగా ట్రైనింగ్ ఇయ్యన్నా, అప్పుడు అది ఫేమస్ అవ్వడే కాదు నిన్ను కూడా ఫేమస్ చేస్తుంది అని అంటుండ్రు కొందరు. కానీ కొందరు పిసపిస చేస్తే వాళ్ళు అట్టి కోడి దమాక్రా అని తిడుతుంటారు చాలా మంది. కానీ ఈ కర్రె కోడికి దమాక్ బగ్గనే ఉన్నది కదా అని కామెంట్లు పెడుతున్నారు దీన్ని ఏసాలు చూసిన వాళ్ళు. వద్దక్క, వద్దు చెల్లె, వద్దు తమ్మి, రీల్స్ చేసుకుండ్రి కానీ వాటి కోసం సాహసాలు చేయకుండ్రి అని ఎంత చెప్పినా అస్సలకే ఇనరే. రోజు మనం ఎన్నో వార్తలు చూపిస్తున్నాం, ఎంతోమంది పానాలు పోతున్నాయి అని కూడా చెప్తున్నాం. అయినా కానీ కొందరు రీల్స్ అనుకుంటా లేనిపోని పనులు చేసి పానాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా ఇంకో గిడో సెల్లె కారు నడిపితే ఏమైందో చూడుండ్రి. కారు నడపరాకున్నా నడుపుకుంటా రివర్స్ తీస్తున్నదా ఈ సెల్లే? ఇదంతా కూడా రీల్స్ కోసమే. ఇట్లీమే కారు నడుపుతుంటే ఒకళ్ళు వీడియో తీస్తే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం అనుకున్నది. కానీ ఇంతలే ఎంత పని అయిందో చూడుండ్రి. అయ్యో ఎంత పనాయే, లోయల పడ్డది కదా. అబ్బా కారంతా నుజ్జయింది. సెల్లె పానాలు కూడా పోయినాయి. ఇప్పటి వరకు నవ్వుకుంటా మంచిగా ఉండే, కానీ రీల్స్ పిచ్చి చేయబట్టి పానాలు పోయినాయి. మరి కారు అట్లెట్లా పడ్డది అంటే బ్రేక్ తొయ్యి యాక్సిలరేటర్ తొక్కిందట. వెంటనే కారు స్పీడ్ పెరిగి లోయల పడ్డది. ఇది మహారాష్ట్రలో ఉన్న ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా దత్ టెంపుల్. అసలే ఇది కొండనాయే, దాంట్లో ఇట్లా రివర్స్ తీసేటాలకు అదుపు తప్పింది. అందుకే రీల్స్ పిచ్చితోని పానాల మీదకి తెచ్చుకోకుండ్రి పబ్లిక్. మేము మరీ చెప్తున్నాం, సరేనా? తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేర్రి. సచివాలయానికి పోయిండు పవన్ సారు, పూలవాన కురిపించిర్రు అమరావతి రైతులు. పూపాటిలా మొదలైంది సన్మానాల పంచాది, తాపతాపకు ఏందో మరిది. రుషికొండ ప్యాలెస్ అవుతున్నది వైరల్, పబ్లిక్ సొమ్మును వేస్ట్ చేస్తున్నారని పెడుతున్నారు కామెంట్స్. యజమాని చెప్పినట్టే చేస్తున్నది కోడి, అందరు పరిశాన్ అవుతుండ్రు ఈ వీడియో చూసి. పసుపు బిళ్ళతోని పని అవుతుంది అంటున్న గంగులు.
ఆ పసుపు బిల్ల పెట్టుకొని పోతే వాళ్ళ ఆఫీసులలో పని అవుతుందని చెప్తున్నాం. ఇలా కొత్తగా ఏమున్నది, పెద్ద వెరైటీ ఏమున్నది? ఇగో ఇవల్ల ఇయాల్టి సిటీ వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.